Dear students, in this session I am going to discuss about the connected bodies of Newton's laws of motion. Coming to the first case. Here three bodies of masses m1, m2, m3 are placed on frictionless horizontal surface and they are connected by strings. On the body of mass m1, an external force F acts towards left side. సో ఇక్కడ ఈ ఫోర్స్ ఎఫ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తుంది. దేర్ ఫోర్ ఈ సిస్టమ్ మొత్తం కూడా సేమ్ యాక్సలరేషన్తో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇవన్నీ ఎలా అంటే ట్రైన్ ఇంజన్తో పాటు కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలా అయితే సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయో అలాగే ఈ మాసెస్ అన్నీ కూడా సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ మాసెస్ మధ్య ఉన్న స్ట్రింగ్స్లో టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో మీరు ఈ టూ మాసెస్ m1 అండ్ m2 మధ్య టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, బాడీ ఎటువైపు మూవ్ అవుతుంది, సిస్టమ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్. సో m1 m2ని లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తుంది. సో m1 m2 మీద అప్లై చేసే ఫోర్సు ఎటువైపు ఉంటుంది, లెఫ్ట్ సైడ్. సో ఈ టెన్షన్ని అంటే m1 m2 మీద ఫోర్స్ డైరెక్ట్గా అప్లై చేయట్లా, త్రూ స్ట్రింగ్ అప్లై చేస్తుంది. సో స్ట్రింగ్లో యాక్ట్ చేసే ఫోర్స్ని ఏమంటాం మనం, టెన్షన్. సో m1 m2 మీద అప్లై చేసే ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, లెఫ్ట్ సైడ్. సో T1 టెన్షన్తో m1 m2ని లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తుంది. సో m2 ఏం చేస్తుంది, ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్తో బ్యాక్వర్డ్ పుల్ చేస్తుంది. సో m2 m1 మీద అప్లై చేసే ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, బ్యాక్వర్డ్. ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు T1. నెక్స్ట్ m2 అండ్ m3 మధ్య స్ట్రింగ్ వచ్చేసరికి m2 m3ని లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తుంది. సో m3 ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ త్రూ ద స్ట్రింగ్ T2 అనుకుంటే m3 ఆల్సో అప్లైస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్ ఆన్ m2. ఇది కూడా ఎంత అవుతుంది, T2. అండ్ అదర్ ఫోర్సెస్ ఆర్ m1g డౌన్వర్డ్ అండ్ నార్మల్ రియాక్షన్ అప్వర్డ్. కాకపోతే ఇక్కడ సిస్టమ్ హారిజాంటల్గా మూవ్ అవుతుంది కాబట్టి వర్టికల్గా ఉండే నెట్ ఫోర్స్ 0 అయిపోతుంది. అంటే n m1g రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ n m1gని నేను రిమూవ్ చేస్తాను బికాస్ దే గెట్స్ క్యాన్సిల్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ m1కి వస్తే ఈ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ లెఫ్ట్ సైడ్ అంతా F, రైట్ సైడ్ అంతా T1. అలాగే యాక్సలరేషన్ ఏ డైరెక్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే వర్టికల్ ఫోర్సెస్ రాయట్లేదు, ఆల్రెడీ చెప్పాను మీకు. రీజన్ ఏంటి, వర్టికల్గా ఎటువంటి మోషన్ లేదు కాబట్టి వర్టికల్ ఫోర్సెస్ నెట్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ప్రకారం నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ E. ఎటువైపు ఉంది యాక్సలరేషన్, లెఫ్ట్ సైడ్, అంటే F గ్రేటర్ దాన్ T1. సో F minus T1 is equal to m1 into A. This is the first equation. Okay. Next, free body diagram of m2. లెఫ్ట్ సైడ్ m2 మీద యాక్ట్ చేసే ఫోర్స్ అంతా T1. రైట్ సైడ్ m2 మీద యాక్ట్ చేసే ఫోర్స్ అంతా T2. యాక్సలరేషన్ లెఫ్ట్ సైడ్. సో మనకి ప్రిన్సిపల్ ప్రకారం
నెట్ ఫోర్స్ ఈక్వల్ టు M2A. నెట్ ఫోర్స్ ఎంత ఇక్కడ T1 మైనస్ T2. is equal to M2A. ఇది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M3. సో ఇక్కడ M3 మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ మీరు చెక్ చేసుకుంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫోర్స్ ఉంది T2. అలాగే యాక్సలరేషన్ ఏ డైరెక్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంది. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎంత రాయొచ్చు, నెట్ ఫోర్స్ T2 is equal to M3 into A is the third equation. సో ఈ 3 ఈక్వేషన్స్ మనం యాడ్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్ మైనస్ T1 ప్లస్ T1 క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ T2 ప్లస్ T2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక లెఫ్ట్ సైడ్లో ఏది రిమైనింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో F మాత్రమే ఉంటుంది. ఇస్ ఈక్వల్ టు ఇక రైట్ సైడ్కి వస్తే మీకు M1A ప్లస్ M2A ప్లస్ M3A, ఏ కామన్ తీసేస్తే M1 ప్లస్ M2 ప్లస్ M3 into A. So the common acceleration of the system A is equal to net force act on the system by sum of the masses M1 plus M2 plus M3. So students, ఇక్కడ మీరు చేసేటప్పుడు ప్రతిసారి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా రైట్ సైడ్ ఉన్న ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ లెఫ్ట్ సైడ్ యాక్సలరేట్ అవుతున్నప్పుడు, అలాగే మనకి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతున్నప్పుడు ఎలా రాసేయచ్చు కామన్ యాక్సలరేషన్ మనం, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఇక్కడ నెట్ ఫోర్స్ అంటే M1 M2 M3 కలిపి ఒకే సిస్టంలో మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఈ M1 M2 M3 అన్నీ కలిపి కూడా ఒకే సిస్టంలో మూవ్ అవుతున్నాయి. సో టెన్షన్ T1 అండ్ T2 ఇంటర్నల్ ఫోర్స్ అవుతుంది. చూడండి ఇక్కడ T1 T2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్ అయిపోతుంది, T2 T3 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మొత్తం మనం ఒకటే సిస్టమ్ అనుకుంటే యాక్ట్ చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఓన్లీ F. అలాగే మొత్తం ఒకటే సిస్టమ్ అనుకుంటే టోటల్ మాస్ ఎంత అవుతుంది, M1 ప్లస్ M2 ప్లస్ M3. సో రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదంతా కూడా మనం చేయకుండా డైరెక్ట్గా ఏం చేసేయచ్చు మనం, యాక్సలరేషన్ A is equal to నెట్ ఫోర్స్ net external force by total mass act on the system. సో నెట్ యాక్సలరేషన్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు T1 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను అనుకోండి, సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, సబ్స్టిట్యూటింగ్ ఏ ఇన్ ఈక్వేషన్ 1 ఎంత వస్తుంది చూడండి, F minus T1 is equal to M1 into A. సో ఇక్కడ M1 into A వాల్యూ ఎంత, F by M1 plus M2 plus M3. సో ఇక్కడ మనం Fని రైట్ సైడ్ తీసుకెళ్ళి రీఅరేంజ్ చేసుకుంటే T1 is equal to M2 plus M3 into F by M1 plus M2 plus M3. Similarly, from the equation 3, substituting A in equation 3, we get T2. T2 is equal to M3 into A. A value is F by M1 plus M2 plus M3. So students, ఇదంతా మనం చేయకుండా సింపుల్గా ఈ మొత్తాన్ని కూడా మనం
నెట్ ఫోర్స్ నుంచి నెట్ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఎలా అంటే, సో ఈ కేసుని మనం సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, నెట్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. సో ఇక్కడ నెట్ యాక్సలరేషన్ ఏ అనుకుంటే, నెట్ ఫోర్స్ ఎంత ఉన్నది ఒకటే ఫోర్స్ సిస్టమ్ మొత్తం మీద, ఏంటది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్. సో అన్ని మాసెస్ కలిపి ఒక సింగిల్ మాస్లో అవుతుంది కాబట్టి టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఎంత అవుతుంది, m1 ప్లస్ m2 ప్లస్ m3. సో ఇలా ఫస్ట్ నెట్ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అయిన తర్వాత నెక్స్ట్ మనకి T1 కావాలంటే m1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో m1 ఫ్రీ బాడీ డయాగ్రామ్ ప్రకారం దీని మీద లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్స్ F, రైట్ సైడ్ ఏంటి T1, యాక్సలరేషన్ ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్. సో దీని మీద న్యూటన్ సెకండ్ లా అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ యాక్సలరేషన్ ఉంది కాబట్టి F మైనస్ T1 is equal to m1 into a. So T1 is equal to F minus m1 into a. సో ఇక్కడ మీరు ఏని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, m2 ప్లస్ m3 into F by m1 plus m2 plus m3. నెక్స్ట్ T2 క్యాలిక్యులేట్ చేయాలంటే m3 ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నారనుకోండి, m3 ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే m3 మీద లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎంత, T2, మాస్ m3, అలాగే దీని మీద యాక్సిలరేషన్ ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం నెట్ ఫోర్స్ అంతా దీని మీద యాక్ట్ చేసేది T2 is equal to m3 into a. సో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే T2 వాల్యూ ఎంత అవుతుంది మనకి, m3 into F by m1 plus m2 plus